త్వరగా నాకు గతం గుర్తొచ్చేలా చెయ్యి స్వామి. నన్ను నా పిల్లల్ని మా వాళ్ళ దగ్గరికి చేర్చు. జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి విదితం, రహస్యాలకి అన్నిటికన్నిటికున్నది సాక్ష్యం. శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం. నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం, అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం. అంటే అంటే నా కోరికను మన్నిస్తున్నావా స్వామి? నన్ను నా పిల్లల్ని మా వాళ్ళ దగ్గరికి చేరుస్తున్నావా? సంతోషం అంటున్నారంటే అనుమానమే లేదు. తనే మంగా మేడం గారని మేడం గారికి తెలిసిపోయింది. ఈ విషయం మీకే ముందు చెప్పాలని వచ్చాను. అయ్యయ్యో మేడం గారు, నాకే విషయం తెలీదండి. నాకే పాపం తెలీదు. నేనేదో నా పసుపు కుంకాల కోసం వాళ్ళు చెప్పింది విన్నానంతే. ఏంటొదినా, నేనేదో చెప్పబోతుంటే వినకుండా మీరేదో చెప్తున్నారు. ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఏం లేదు మేడం గారు. ఏం చెప్పాలని వచ్చారు? మనసులో దేవుణ్ణి వేడుకుంటుంటే చేతుల్లో పువ్వు పడింది వదినా. ఇదా విషయం? ఇంకేదో అనుకుని హడలి చచ్చాను. మనసులో ఏం కోరుకున్నారు మేడం గారు? నాకు వెంటనే గతం గుర్తుకు రావాలని, వెంటనే నా వాళ్ళెవరో నాకు తెలియాలని. అలాంటి కోరికలు ఎందుకు కోరుకుంటున్నారు మేడం గారు? అదేంటొదినా, ఇంకా ఎన్నాళ్ళని నేనెవరో తెలియకుండా బతికేది? పిల్లలకి తమ తండ్రి ఎవరో తెలియాలి కదా. మీకు ఆ విషయం తెలిస్తే మా చారుకేసుకు తండ్రి లేకుండా పోతారు, మీకు మీ పిల్లలు లేకుండా పోతారు. నీకు విషయం తెలుసా వదినా? పిల్లలకి 8 ఏళ్లు రాగానే వాళ్ళ తండ్రి వాళ్ళని వెతుక్కుంటూ వస్తాడని వాళ్ళ జాతకంలో ఉందట. పెద్దయ్య చెప్పారు. ఈ ఏటే అభిదివ్య 8లో పడ్డారు అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ కోసం వచ్చే సమయం అయింది. వాళ్ళ నాన్నగారు వస్తే నాకు నా గతం ఏంటో తెలుస్తుంది. నేనెవరో నా వాళ్ళెవరో తెలుస్తారు. నా పిల్లలు అనాథలు కారు. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అందుకైనా ఆయన రావాలి.
నమస్తే సార్. హే పండు, హౌ ఆర్ యు మ్యాన్? ఇంతకు ముందు 3 చైన్లు 6 రింగులు కొట్టేసి హ్యాపీగా ఉండేవాడిని సార్. మీ దయ వల్ల అన్ని మానేసి అడుక్కు తింటున్నాను సార్. వావ్, బెగ్గర్ అయ్యావన్నమాట. గుడ్ ఇంప్రూవ్మెంట్, కీప్ గోయింగ్. మా మిస్సెస్ దగ్గర నువ్వు ఇక్కడ రింగ్ కొట్టేశావా? బుద్ధి పొరపాటై కొట్టేశాను సార్. ఆ ఒక్క దొంగతనంతో నా కనువిప్పు కలిగింది సార్. నా కెరియరే ఆగిపోయింది. దొంగతనాలు ఆపేశాను సార్. స్మగ్లర్ వీరప్పని కూడా ఇన్నిసార్లు ఇంట్రాగేషన్ చేసి ఉండరేమో సార్. నా జీవితంతో ఆడుకుంటున్నారు కదా సార్. సారీ మిస్టర్ పండు, ఈ ఒక్కసారికి నేను ఇబ్బంది పెడుతున్నాను. మళ్ళీ నిన్ను పిలవం. మీరేమో ఇలానే అంటారు సార్. వీళ్ళేమో ఇంతటితో నన్ను వదలరు. 3 రోజులు స్టేషన్ లో పెట్టి మర్యాదలు చేస్తారు. అరే పండు, బీ హ్యాపీ మ్యాన్. 3 days నువ్వు అడుక్కొని తినడం తప్పింది కదా. మీకు ఇలా అర్థమైందా సార్? పండు, మా మిస్సెస్ ఒక క్యాబ్ లో వచ్చింది కదా, ఆ క్యాబ్ ఎటువైపు నుంచి వచ్చింది? తెలియదు సార్. నేను వచ్చేటప్పటికే క్యాబ్ మేడం గారు ఇక్కడే ఉన్నారు. నేను రింగ్ కొట్టేసి పారిపోయాను. ఆ తర్వాత క్యాబ్ ఎటు వెళ్ళిపోయిందో నాకు తెలియదు సార్. ఏయ్, అబద్ధం చెప్పావనుకో ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. మర్యాదగా ఆయన ఏం అడుగుతారో దాని గురించి నీకు తెలిసింది చెప్తే చాలు. ఏంటి సార్ మీరు ఇంత చదువుకున్నారు? ఈ సేట్ షాప్ లో అన్ని వస్తువులు పెట్టుకున్నాడు. బయట ఓ సీసీ కెమెరా పెట్టుకుని ఉండడా? అది చూస్తే మీకే తెలుస్తుంది కదా. నమస్తే సార్, ఏమి కావాలి? సీసీ ఫుటేజ్ కావాలి. ఈ మంత్ 11th, టైం 10:30. మీరు ఎవరు సార్? పోలీస్. నేను ఏ దొంగ వస్తువులు కొనలేదు, అమ్మలేదు సార్. ఒట్టు సార్. అబద్ధాలు చెప్పి అనవసరంగా చచ్చిపోకు. నేను అడిగిన సీసీటీవీ ఫుటేజ్ చూపించు. ఒక్క నిమిషం సార్. తేదీ ఏమన్నారు? 11వ తేదీ ఉదయం 10:30. చూడండి సార్. విజయ్ గారు, టెన్ చూపించండి. అలాగే సార్, అలాగే. ఆవిడ చూస్తే మీకు చెప్పనా ఏమిటి? ఆవిడ మా పక్కింట్లో ఉన్నా, పక్క వీధిలో ఉన్నా, పక్క ఊర్లో ఉన్నా చూస్తే మీకు చెప్పకుండా ఉంటానా సార్? సార్, నన్నే అనుమానిస్తున్నారా? స్వామి, మీనాక్షి గారి మాటలు వింటుంటే మంగ గారు వాళ్ళింట్లోనే ఉన్నట్టుంది కదా? అవును సార్. హ? అయ్యయ్యో,
మీకు అసలు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది సార్? మరి మీ ప్రవర్తన మాటలు అలాగే ఉన్నాయమ్మా. నమస్తే సార్. నమస్తే. మీరేనా జానకిదేవి గారు? అవును సార్. అభి, దివ్య నా పిల్లలు ఇంట్లో చదువుకుంటున్నారు. మీరు మంగ గారిని చూసారా? స్వామి, ఫోటో చూపించు. లేదు సార్, ఈ చుట్టుపక్కల ఎప్పుడు చూడలేదు. చూస్తే మీనాక్షి గారికి చెప్పండి. అలాగే సార్. అభి దివ్యలను ఒకసారి బయటికి పిలుస్తారా? బయటకు పిలవడం ఎందుకు సార్? ఇంట్లోకి వెళ్ళి మీరు పలక ఆర్యషో? ఎస్ సార్. ఏసీపీ గారు, లెట్స్ గో. సార్, పిల్లల్ని పలకరించి వెళ్ళండి సార్. తర్వాత వస్తాం చారే. క్యాబ్ డ్రైవర్ కు మంగ ఎక్కడుందో తెలుసు, వెంటనే అతన్ని కలవాలి. నేను కూడా ఈ లోపు టెండర్ చూసుకుని వస్తాను సార్. మీరు పదండి. స్వామి, నువ్వు పదండి సార్.
వాళ్ళ ఎస్, వాళ్ళ మీద నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది. సో మెనీ టైమ్స్ వాళ్ళు సస్పీసియస్గా బిహేవ్ చేశారు. ఆ రోజు శేఖర్ని పట్టుకున్నప్పుడు కూడా అతను మీకు ఏమి చెప్పకుండా ఉండడానికి మీ అత్తయ్య మావేలే కారణం. నిన్న పార్టీలో కూడా సస్పీసియస్గా బిహేవ్ చేశారు. ఐ థింక్ వాళ్ళు మీ దగ్గర, నా దగ్గర ఏదో దాస్తున్నారు. మీకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారు. వెల్, ఇది నా పోలీస్ బుద్ధి కావచ్చు, లేదా నిజం కూడా కావచ్చు. మీరు కూడా థింక్ చేయండి. మీకు ఏదైనా క్లూ దొరికితే నాకు షేర్ చేయండి. ఈ లోపల నేను శేఖర్ని పట్టుకుంటాను. ఉంటాను జగరు. తినండి. అందరూ హాయిగా తినండి. డాడీ, జేజీ, మంగ కూడా ఉండుంటే డైనింగ్ టేబుల్ ఫుల్ఫిల్ అయి ఉండేది. ఇదిగో ఓడతాను మాయ. సారీ అల్లుడు, పొలబారిందా? ఎవరో మిమ్మల్ని బాగా తలుచుకుంటున్నట్టున్నారు మాయ. మేబీ మంగ అయి ఉండొచ్చు. అవునన్నా, మంగకు వీళ్ళంటే చాలా ఇష్టం. పైగా వీళ్ళు నీ కాళ్ళు కడిగి మంగను కన్యాదానం చేశారు కదా, ఇంకా అభిమానం. మంగకు వీళ్ళంటే అభిమానమే పిన్ని. కానీ వీళ్లకు మంగపై ప్రేమ ఉందో లేదో. అదేంట్రా, మంగంటే మాకు మా స్వప్న కంటే ఎక్కువ ప్రేమ. మరి ఎన్నాళ్ళు దాచిపెట్టారేంట అత్తయ్య? అంటే నీకు ఆ విషయం తెలిసిపోయింది అల్లుడు? అదే అల్లుడు, మంగపై మాకు ప్రేమ ఉన్న విషయం ఎన్నాళ్ళు దాచిపెట్టాం కదా, అది నీకు తెలిసిపోయిందా అని అడుగుతున్నాను. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి మావయ్య. నా వాళ్ళెవరో, నాకు కాని వాళ్ళెవరో అర్థమవుతుంది. నీ కాని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా జై? ఎందుకుంటారు పిన్ని? ఉంటారు. మన పక్కన కూడా ఉంటారు. గుట్టుగా అన్నీ చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు ఆ గుట్టు రట్టవుతుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి నేను చెప్పడానికి, వాళ్ళు ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది. అవును పిన్ని, మంగ బతికే ఉందని ఏసీపీ గారు చెప్పినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? చాలా సంతోషం వేసింది నాన్న. అత్తయ్య మావయ్య, మీ ఫీలింగ్ ఏంటి? కొత్తగా ఏం ఫీలింగ్స్ ఉంటాయి అల్లుడు? ఆ విషయం మాకు ఆల్రెడీ ఎలాగైనా అడుగుతావు కదా అని. అంటే నేను మిమ్మల్ని ఏం అడుగుతానో
మీకు ముందే తెలుసన్నమాట. అందుకని నాతో ఏం చెప్పాలో అంతా ప్రిపేర్ అయ్యి వచ్చారన్నమాట. మంగ ఖచ్చితంగా ఇంటికొస్తుంది. త్వరలోనే తనని తీసుకొస్తాను. ఎవరు ఆపాలనుకున్నా, ఎవరు దాచిపెట్టినా, ఎవరికి ఇష్టం లేకపోయినా కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో మంగ ఇక్కడ ఉంటుంది. జయ మాటలు చూస్తుంటే మంగను మీరే దాచిపెట్టారన్న అనుమానం తనకొచ్చినట్టుంది. అదే నిజమైతే ఇదే మీ ఆఖరి భోజనం అవుతుంది. వాళ్ళ నాన్నగారి అండదండలు కావాలి. వాటి కోసం పోరాడతాను. ఎంత దూరమైనా వెళ్తాను. నా ప్రాణం పణంగా పెట్టైనా సరే నా పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తాను. ఇప్పుడు మంగా మేడం గారు కూడా తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. రేపో మాపో నిజాలన్నీ తెలిసిపోయి అంతా కలిసిపోతారేమో. నా పసుపు కుంకాలు, నా భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. స్వామి, నువ్వే దిక్కు. నేనేం చేసినా నా భర్త కోసమే అని అర్థం చేసుకోవయ్యా. ఎన్నడూ లేంది ఈసారి జైకి మన మీద డౌట్ వచ్చిందేంటి చంద్రిక? అది వాడికి వచ్చిన డౌట్ కాదు. మా అమ్మమ్మో, వదినో, లేక ఏసీపీనో చాడీలు చెప్పి తెప్పించిన అనుమానం అయి ఉంటుంది. వా, ఎవరు చెప్తే ఏమైందే? జై కన్ను మన మీద పడిందిగా. మనతో నిజం రాబట్టే వరకు జై మనల్ని వదిలిపెట్టాడు. వాయమ్మ చెప్పవే, ఏం చేద్దాం? జైకి నిజం చెప్పేద్దామా? మంగ చారిగాడి ఇంట్లోనే ఉంది, అభి దివ్య నీ పిల్లలే అని మొత్తం జై ముందు కక్కేద్దామా? నిజం చెప్తే జై బ్రతకనిస్తాడా? చంపేస్తాడు. జై వదిలేసినా ఆ నిత్య స్వరూపులు మనల్ని లేపేస్తారు. శారీగాడి పిల్ల మీనాక్షికి చెప్పినట్టు శాపం వంక చెబుదాం. నిజం బయట పెడితే శాపం నుంచి బ్రతికిన మంగా పిల్లలు చనిపోతారని జై నమ్మిద్దాం. మనం ఏం చెప్పినా నమ్మడానికి జై మీనాక్షిలా అమాయకుడు కాదు. వెర్రి వెంగళప్ప అంతకంటే కాదు. మనం తప్పించుకోవడానికి అబద్ధం చెప్పామనుకుంటాడు. మనకి చావు ఖాయం. అయ్యో, నాకిప్పుడే సావాలని లేదే. ఎలాగైనా నన్ను బతికించుకోవే, నీ స్టిక్కర్ని కాపాడుకోవే. మనం బ్రతకాలంటే ఒక దారుంది. చెప్పా పెట్టకుండా పెట్టా బేడ సర్దుకొని ఇంట్లోంచి పారిపోదామా? మనం ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తారు. అంతులేని జబ్బు వచ్చిందని హాస్పిటల్ అడ్మిట్ అవుదామా? ఎన్నాళ్ళని ఆ దిక్కుమాలిన హాస్పిటల్లో ఉంటాం? పోనీ ఏదన్నా నేరం చేసి జైల్లో కూర్చుందామా? జై మనల్ని జైలు కూడా వెళ్ళనివ్వడు. అమ్మ బాబోయ్, వాయమ్మ ఇంకే దారిందే? కొంపదీసి గోదారేనా? కాదు, ఎప్పట్లాగే మంగ విషయం దాచిపెట్టి ఉంచడం. ఎవరడిగినా సరే మంగ గురించి చెప్పకపోవడమే. ఎన్నాళ్ళని దాస్తానే? ఏదో రోజు జైకు నిచ్చుకు తెలిసిపోతుందిగా. ఇన్నాళ్లు జై మన స్వప్నను పెళ్లి చేసుకోలేదన్న కోపంతో, స్వప్నకు నిత్య పోటీ అయిందన్న పగతో జైకి నిత్యకి మనం నిజం చెప్పలేదు. ఇప్పుడు నిజం తెలిస్తే మన ప్రాణాలు పోతాయి కాబట్టి ఆ ప్రాణాలు కాపాడుకోవడానికి
మనం నిజం చెప్పకూడదు. మన ప్రాణం కంటే మంగ ఎక్కడున్నదన్న నిజం ఎక్కువ కాదు. అదంతా సరే చంద్రిక, ఆ నిజాన్ని ఎన్నాళ్ళని దాస్తాం? మంగ గురించి నోరిప్పకుండా ఎన్నాళ్ళు కవర్ చేస్తాం? అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి పౌడరు. నోటిని అదుపులో పెట్టుకోవాలి, మాటని పొదుపుగా వాడాలి. ఎవరి జీవితం నీ వల్ల అవుతుందే, నా వల్ల కాదే. నా నోరాగదు, ఎలా కంట్రోల్ చేసుకోవాలమ్మా? తప్పదు పౌడరు. మంగని ఎన్ని రోజులు దాచిపెడితే మనం అన్ని రోజులు ప్రాణాలతో ఉంటాం. అది గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకో. పద, వెళ్ళి పడుకుందాం. ఈ రాత్రికి నాకు నిద్ర పట్టినట్టే. ఓరి దేవుడా, రేపేం జరుగుతుందో ఏందో. అయ్యా, అయ్యో. నన్ను కాపాడు. షూ, అరవకు.